మనం అనుకూలింపచేసి చక్కగా నడిపించిన దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఈ రెండవ రోజు అదిగో విపరీతమైనటువంటి గాలి ప్రభావము కూడా తొలగించబడి చక్కటి వాతావరణము, చక్కటి అనుకూలత, మరి చక్కటి వాక్య పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనమందరము కూడా ప్రార్థిస్తూ ప్రభువును సంతోషముతో కొద్ది నిమిషములు ఆరాధించుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని దేవాని కృపను బట్టి ఈ రెండవ రోజు కార్యక్రమంలోనికి మమ్మల్ని నడిపించినందుకే వందనాలు. నీ కృపను బట్టి మా ప్రభువా మమ్మను ఈ కార్యక్రమంలో నిలబెట్టి సంతోషముతో నిన్ను ఆరాధించి సంతోషముతో నిన్ను స్తుతించుకుని ఈ మహా గొప్ప ధన్యతను భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానంటూ ఆ దేవదేవుని నామాన్ని మహిమపరుచుదాం, ఆ ప్రభు నామాన్ని స్తుతించుదాం. దావీదు మహారాజు అన్నట్లుగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని దావీదు మహారాజు సెలవిచ్చినట్లుగా మనము ప్రాణాత్మ దేహముల చేత ప్రభు నామాన్ని స్మరించుదాం. మన చింతలన్నీ మరిచిపోదాం, మన బాధలన్నీ విడిచిపెడదాం. మనసారా ప్రభువును ఆరాధించి మన చింతలన్నీ మరిచి ఆ ప్రభువును ఆరాధించుదాం. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా నీకేనయ్యా రాజాని భవనములో మనస్ఫూర్తిగా రాజాని భవనములో స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను. మన చింతలన్నీ మర్చిపోయి ప్రభువును స్తుతించుదాం. నా చింతలు మరచెదను. నా బలమా, నా తులత ఆరాధనా నీకే. శైలమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేపలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపలు వేచియుందును. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. కళ్ళు మూసుకొని నిజాపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించుదాం. నా చింతలు మరచెదను. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను
స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. అవును యేసయ్యా, నీకే మా స్తుతి ఆరాధన, నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నువ్వు గొప్ప దేవుడు, శక్తిమంతుడు. భూమిని ఆకాశమును దాని మీద సమస్తమును సృష్టించి నీ మహిమ నిమిత్తమే మమ్మను సృష్టించి నీ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టుకున్న మా ప్రభువా, నీ కృపను బట్టి అనునిత్యం మమ్మల్ని నడిపిస్తున్న దేవుడము. మా వ్యాధుల్లో, బాధల్లో, సుఖ దుఃఖముల యందు, క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట సమయంలో మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న వాడవు. మమ్మను, మా కుటుంబాలను, మా సంఘములను దీవిస్తున్న దేవుడవు. మమ్మల్ని నిత్యము నడిపిస్తున్న వాడవు, మా కళ్ళు తీరుస్తున్న వాడవు. నీకే మహిమ కలుగును గాక. నీకే స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మా చింతలన్నీ తీర్చే దేవానికి మహిమ కలుగును గాక. నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వు శక్తివంతుడవయ్యా, నువ్వు మంచి దేవుడవయ్యా అంటూ ఆ దేవదేవుని నామాన్ని స్మరించుదాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేవయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేవయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. చింతలన్నీ తీరేవయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేవయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా. నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. అందరూ పరలోకం చేరేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా,
ఇంతమంది దేవుడు యేసయ్యా, ఇంతమంది తీరేనయ్యా నిన్ను కోరగా, ఇంతమంది దేవుడు యేసయ్యా, ఇంతమంది తీరేనయ్యా నిన్ను కోరగా, ఇంతమంది దేవుడు యేసయ్యా. అవును యేసయ్యా, ఈ రోజున నా చింతలు తీర్చబోతున్నందుకే నీకు వందనాలు. మా బాధలు, మా కుటుంబాల్లో, మా బ్రతుకుల్లో ఉన్నటువంటి వెలుతిని, మా కుటుంబాల్లో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను, వ్యాధి బాధలను, అనునిత్యము మమ్మను వేధిస్తున్నటువంటి చింత యావత్తును తొలగించే దేవుడవైనందుకు నీకు వందనాలు. ఈ రోజున మా చింతలన్నీ తీర్చండి, సమాధానము దయచేయండి, మా కుటుంబాల్లో సంతోషము దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ఈ రక్షణ సువార్త పండుగల ద్వారా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో రక్షణానుభవము కలుగ చేయండి, రక్షణానందము కలుగ చేయండి. నిత్యము నిన్ను మనసారా ఆరాధించుకునే కృపను దయచేయండి. నాతో మాతో మీరే మాట్లాడండి అంటూ ఆ దేవుని నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ ఒక్కసారి ప్రభువుని అడుగుదాం. నీవు పలికితే నాకు చాలయ్యా, నీవు పలికితే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు. ఒకసారి అడుగుదాం, యేసయ్యా నాతో మాట్లాడండి. నీ దాసుని పక్షాన్ని నిలబడుచుండగా ఆత్మ దైవమా నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి. నాకు ఏ వాక్యం అవసరమో, నా పరిస్థితిని బట్టి ఏ వాక్యం నా జీవితానికి అవసరమో నాకు అందించండి ప్రభువా. ఈ దాసుని అభిషేకించి నా కొరకు నిలబెట్టండి ప్రభువా. నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. మళ్ళా చెప్తా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అవును ప్రభువా, నువ్వు నాతో మాట్లాడితే నా హృదయంలో ఉన్న చింతంతా, బాధంతా తొలగిపోతుంది, నా మనసులో నెమ్మది కలుగుతుంది, నా బాధలు తొలగిపోతాయి, నా కష్టాలు తొలగిపోతాయి, నా శ్రమలు తొలగిపోతాయి, నా నిందల అవమానాలు తొలగిపోతాయి, నా ఆర్థికపరమైన పరిస్థితులు తొలగిపోతాయి. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో గొప్ప ఫలం ఉన్నది. అట్టి మాటల చేత చేరువచ్చిన మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి అయ్యా అంటూ ఆ ప్రభునామాన్ని స్మరిస్తూ ఉంటాం. దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. ఈ దిగోపాడు ఏమియం సంఘము ద్వారా నిర్వహించబడుచున్న ఈ 8వ రక్షణ సువార్త పండుగను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి 2వ రోజు కార్యక్రమాన్ని ఈ రీతిగా జరిగిస్తున్నందుకై, చక్కటి వాతావరణమును అనుగ్రహించినందుకై నీకు వందనాలు. ఆటంకము లేని పరిస్థితులను అనుగ్రహించినందుకు వందనాలు. నీ దాసుడిని పక్షాన్ని నిలబడిపోతుండగా మా ప్రభు ఈ రోజున మా కొరకు సిద్ధపరచబడిన ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన ఆహారమును ప్రతి ఒక్కరికి అందించండి. ఎవరు ఏ స్థితిగతుల మధ్యలో నీ సన్నిధికి వచ్చారో, ఏ కష్టాల మధ్యలో, కన్నీటి మధ్యలో మా ప్రభు ఏ హృదయ భారము కలిగి నీ సన్నిధికి వచ్చారో, ఈ రోజున ప్రతి వారి చింతలు తీర్చబడాలి, పాపములు పరిహరించబడాలి, రక్షణానందము కలగాలి, కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో నెమ్మది, సంతోషము, సమాధానము కలిగి సంతోష హృదయులై నెమ్మది కలిగి ఆశీర్వాదము పొందుకొని రక్షణానందముతో
తిరిగి నీ ఇంటికి చేరే కృపలు దయచేయమని నీ దాసుడిని పక్షాన్ని నిలబడుచుంటుండగా ఈ రెండవ రోజు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి. ప్రతి హృదయంలోనికి చొచ్చుకుపోవున్నట్లుగా మెత్తటి హృదయాలను దయచేయండి. రాతి గుండెలను తీసివేయము. మాంసపు గుండెలు ప్రతి వారికి దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించే హృదయము, వాక్యపు వెలుగులో బ్రతికే కృపను ప్రతి వారికి దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. విన్న వాక్యం సాతానుడు ఎత్తుకుపోకుండా ప్రతి ఒక్కరిని పక్షాన్ని నిలబెట్టుకునమని నీ కాపుదలు దయచేయమని ఈ ప్రాంగణము చుట్టూ మా ప్రభు గ్రామము చుట్టూని కంచె వేసి కాపాడమని చేరవచ్చిన ప్రజలందరితో, గ్రామ ప్రజలందరితో మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.